హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపే నాగపంచమి. అంతేకాదు ఈ రోజే మొట్టమొదటి శ్రావణ శుక్రవారం కూడా వచ్చింది. నాగపంచమి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం. ఇది చాలా అద్భుతమైన రోజు. అయితే ఈ రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండితే మీ చేతిలో రూపాయి కూడా మిగలదు, అప్పుల పాలైపోతారు. ఈ రోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, సర్వదోషాలు నాగదోషాలు కలుగుతాయి. ఈరోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు, కష్టాల పాలు అవుతారు. భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి, అప్పుల పాలిన అయిపోతారు, సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల పాలు అవుతారు. ఈరోజు ఈ కూరను తింటే నరకానికి పోతారు, కోరి కోరి సమస్యలు తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ రోజున ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఎంతో పవిత్రమైన ఈ రోజున తినకూడని ఆ కూరలేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వర్షాకాలంలో పాములు పుట్టలో నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు. పుట్ట వల్ల భూమిలో సేవ పెరుగుతుంది, పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటాడు. ఈరోజు నాగపూజ చేస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆధారణ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సల్ప పూజలు చేస్తారో వారికి సల్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే కుజ దోషాలు, కాల సల్ప దోషాలు లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలే చెప్తున్నాయి. సౌభాగ్యానికి, సంతానానికి సల్ప పూజ చేయడం చాలా మంచిది. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైన కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టుకు, పుట్టను, రాయిని, రప్పను, కొండలను, కొనుగోలు నదిని, పర్వతాలను ఇలా సమస్త వాటితో కోటి దైవ స్వరూపంగా చేసుకుంటూ పూజిస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలో విశిష్టమైనదిగా పరిగణిస్తే అందులో భాగమే నాగు పామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉంటాము. ఈ పాములను భూమి అంతా ముందు నిర్వహిస్తూ భూగర్భాన్ని కాపాడే ఈ ప్రాణాలు సమస్త జీవకోటి వీటికి ప్రసాదించే దేవతలుగా తలుచుకునేవారు. ఇవి పంటలకు నాశనం చేసే క్రిమి కీటకాలను తింటూ పరోపకారంగా రైతుకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా ఈ పాములు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అటువంటి ఈ పాములని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. నాగేంద్రునిగా పూజించడం హైందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతలను పూజలు చేస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడకలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. బ్రహ్మదేవుడు, ఆదికేశులు అనుగ్రహించిన ఈ రోజు నాగుల చవితిగా నాగపంచమి. నాగ దేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తే నాగపంచమి రోజు నాగదేవతలు సంతోషించి వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంత అనుకూలంగా ఉంటుంది. భారత సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో సల్పము కూడా దైవ స్వరూపమే. ఆదికేశవుడు విష్ణుమూర్తి, వాసుడికి, పరమశివుడికి, వినాయకుడికి, జ్ఞానయోధ ఒక్కసారి ధన్య దంపతులకు, అక్షింతలు వాసుడికి, ధన నాగుడికి, శంకరునికి, కర్కోటక ఉగ్రవానికి ఇలా 5 వంతుల వారికి కూడా జన్మించి కనబడిన వారి వల్ల కాటు వేస్తూ బ్రతుకుతూ ఉండే. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకుంటూ ఆయన కోపించి తల్లి శాపానికి గురి అయి అంతా కూడా శపించాడు. అప్పుడు వాసు మొదలైన వారికి ఆపద వచ్చింది, మిమ్మల్ని వీరు నశించి నాకు ఈ విధంగా
పాపం ఇవ్వడం న్యాయమా అని చెప్పుకున్నారు. సమస్త పుట్టలంతా ఈ కాటు వేసి ప్రాణం తీర్చడం తప్పు కదా. ఏ ప్రాణి హింసించరాదు. గరుడ పురాణం చదివే వారికి ఔషధ యంత్రం తప్పించుకుని తిరగడానికి దేవతలు జ్ఞానులైన మీరు ఏ స్థాయి గౌరవించి నిలుపుకోవాలి. వారికి సాధుజీవులైనగా మారండి. నాగులంతా లోకానికి నివాసం చేయడానికి అని బ్రహ్మ శపించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించి దాంతో దేవతలంతా నాగులు ప్రవహించేవారు. నాగులకు భూలోకంలో వాసులంతా చేసేవారు. దివ్య ప్రభావాలకు నాగజాతికి కృతజ్ఞతలు స్వరూపంగా నాగులు జన్మించిన నాగపంచమి రోజున వారికి పూజలు చేయడం మొదలయ్యింది. నాగులు పంచమి అని గరుడ పురాణం అని కూడా అంటారు. అందుకే ఈ శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు కృష్ణ ప్రజాపతి భార్యులైన నాగుల జన్మించారు. ఈ రోజునే గరుడ పంచమి, నాగపంచమి అంటూ ఉంటారు. గురునాత్మకుడు సూర్య రథసాధరణి అయిన తమ్ముడి వేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు. వాస్తు సముద్రాలలో జలగ్రీవుడిది కూడా ఒక రెక్క విరుచుకుగొట్టెగల రెక్కల బలం గలవాడు. అందులో పాటు అతడి సుగ్రీవుడు అనే పేరు కూడా ఉంది. శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా ఈ శ్రావణ శుక్రవారం చాలా విశేషం. ప్రతిరోజు శ్రావణ మాసం ప్రవహించే నదులు దండగా పచ్చళ్ళతో పొలాలతో కలగజేసే శ్రావణ మాసం కలకలలాడుతూ ఉంటుంది. సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలిచే పవిత్ర మాసమితి శ్రావణ మాసం. ఈ రూపం అనే స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు. ప్రాముఖ్యం ఉన్న మాసం శుక్రవారం వచ్చింది అంటే ఈ ఆడపిల్లల దగ్గర నుంచి ముసలి ముత్తైదువుల వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులను ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేసుకొని వీధిలో తోటి ముత్తైదులను పిలుచుకొని వారికి కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆకు వక్క పండ్లు గాజులు కూడిన తాంబూలాలు ఇచ్చి వీధి తీసుకుంటూ ఉండేవారు. ఈ మాసంలో అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లలో పూజలు చేసుకుని ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయంలో సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ జరిగే ప్రత్యేక పూజలకు కార్యక్రమాలలోనూ పాల్గొంటూ ఉంటారు. ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ నెల ప్రతి శుక్రవారం వీధులు పూజలు చేయాల్సిందే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. పవిత్రమైన ఈ రోజున పొరపాటున కూడా ఈ కూరను మరియు బీరకాయ కూరను అలాగే బెండకాయ కూరను పొరపాటున కూడా తినవద్దు. ఎందుకు అంటే ఈ కూరగాయలు పాముకు సంకేతం. ఈ రోజున ఈ కూరగాయలను కోసినా వండినా తిన్న నాగదేవతలు కోపానికి గురి అవుతారు. సర్పదేవతలు కోపానికి గురి అవుతారు. మహాపాపం తగులుతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలు అయిపోతారు. దరిద్రం పట్టి కష్టాలు అనుభవిస్తారు. కనుక ఈ రోజున పొరపాటున ఈ బీరకాయ బెండకాయ కూరగాయలను తినవద్దు. కూరగాయల రూపంలోనే కాదు, పచ్చళ్ళ రూపంలో, స్వీట్ల రూపంలో, ఏ రూపంలోనైనా ఇవి తినవద్దు. సాధారణంగా ఈరోజు పుట్టలకు పాలు పోసేవారు కత్తితో లేదా చేతితో చేసిన కూరలేమి తినవద్దు. కొంతమంది ఉపవాసం ఉంటారు. కొంతమంది పదార్థాలను వండుకొని తింటూ ఉంటారు. కాబట్టి టమాటాలను పిసికి కూర వండుకొని తినవచ్చు. లేదా పప్పు టమాటా పిసికేసి టమాటాలను వేసి వండుకొని తినవచ్చు. బెండకాయలను బీరకాయలను పొరపాటున వేయరాదు. జస్ట్ పప్పు టమాటా వండుకొని తినవచ్చు. కానీ ఈరోజు పొట్లకాయ బీరకాయ బెండకాయ మాత్రం అస్సలు తినవద్దు. కాదని తింటే మాత్రం 10 ఏళ్ల పాపాలకు గురి అవుతారు. చేతిలో పైసా కూడా మిగలదు. వీటితో పాటు ఈరోజు గుడ్ల మాంసాన్ని, చేపలను, రొయ్యలను, పీతలను ఏమీ తినవద్దు. చాలామంది గుడ్లు నాన్ వెజ్ కాదు కాబట్టి
తింటూ ఉంటారు. అటువంటి వారు పండగప్పుడు కోళ్ళను తినేస్తూ ఉంటారు. కానీ నాగపంచమి రోజు మాత్రం ఇలా చేయవద్దు. ఎందుకంటే ఈ రోజు గుడ్లను తింటే 7 తరాల దరిద్రం పడుతుంది. ఎవరు కూడా తినవద్దు. గుడ్లతో పాటు చికెన్, మటన్, రొయ్యలు, ఫిష్ లాంటివి ఏమీ కూడా తినవద్దు. చాలామంది వరకు ఈరోజు నాన్ వెజ్ చేస్తారు. ముఖ్యంగా ఆడవారు ఏమీ తీసుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. కానీ కొంతమంది మగవారు మాత్రం ఈరోజు నాన్ వెజ్ తెచ్చి ఆడవారిని వండమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దయచేసి మగవారు ఎవ్వరూ కూడా ఇలా చేయవద్దు. ఆడవారు ఖచ్చితంగా ఈరోజు నాన్ వెజ్ వండనని చెప్పేయండి. కూరగాయల రూపంలోనే కాదు, బయట నూడిల్స్ బండ్ల దగ్గర కూడా ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, చికెన్ మంచూరియా, పిజ్జాలు, బర్గర్లు ఇట్లాంటివి ఏమీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ తినవద్దు. కాదని ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్ తింటే మాత్రం మీకు 7 జన్మల దరిద్రం పడుతుంది. సర్పదేవతలు ఆగ్రహానికి గురి అవుతారు. పొట్లకాయ, బీరకాయ, బెండకాయ, నాన్ వెజ్ ఈ 4 రకాల కూరగాయలను ఈ రోజు ఎవరు కూడా తినవద్దు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. నాగదోషాలు కలుగుతాయి. ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరను వండినా తిన్న పరమ దరిద్రాన్ని అనుభవిస్తారు. భవిష్యత్తులో కూడా ఎన్నో అనారోగ్యాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సమస్యల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాల బారిన పడతారు. ఈరోజు ఈ కూరను తింటే నరకానికి పోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు. ఈరోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించి ఈ ఆహార నియమాలను పాటించండి. సనాతన భారతీయ సాంస్కృతిక నాగపూజను ఓ విశిష్టత ఉంటుంది. నాగుల పూజ సాంప్రదాయంగా కొనసాగుతుంది. నాగపంచమి ముఖ్యంగా సాక్షాత్తు పరమేశ్వరుడే తన సొంత పురాణంలో వివరించాడు. దేశమంతటా దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగపంచమి రోజు నాగేంద్రుడి ఆజ్ఞ ఇస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులుగా మారుతారని భారతీయుల నమ్మకం. ఈ మాసం శరీరం అంటే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వీటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడుతో నిండు ఉన్న వెన్నుపాము అని కూడా, అందులో శక్తి మూలధారణ చక్రంలో పాము ఆధారంగా వీటినే ఉంటుంది. యోగ శాస్త్రంలో చెప్పబడింది. మానవ శరీరం నిద్రించుతూ ఉన్నప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ మత్సేంద్రాలను విషాలను కుక్కేస్తూ ఆనంద్, గుణ, సంతి, హర్షం వేస్తూ ఉంటుంది. ఈ నాగపంచమి రోజున ప్రత్యేక విషసల్ప పుట్టకు ఆదరించకుట్టే దోషాలను అన్నీ కూడా మానవులలో ఉన్న విషసల్పం కూడా శ్రేష్టం పొంది అంతరిస్తూ ఉద్భవంలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదికేశవుల మూర్తి వేషం పాము మారే అని కోరికలతో చేసింది. ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆదిత్యమని చెప్పారు. ఈ నాగపంచమిని అడుగు దినమంతా ఆ రోజు ఉపవాసముండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి మింగి అరటి పండ్లు నివేదనగా సమర్పించి చేసేవారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ మా ధన్యవాదములు.